ఐదు చీరలు ఒట్లు తెచ్చుకున్నా. తెచ్చుకొని నేనంతా పుల్లకమ్మటి చల్లుకుంటే నా మడి అంతా అడుగులు 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 దొక్కే తిక్కల్లా కొడుకున్నా చేస్తే గారి కొట్టినా కాదురా కొంగ పిల్ల కూడేసుకుంటే అడుగురు నా మడి అంతా తొక్కేదా బుడత కాదురా నువ్వు నా మడి దొక్కి నాకే కాలు చూపించావా? కాలు బుడత సరే కిందా ఏంటి మీరా కాదురా ఎరికలు నా కొడక వద్దంటే పుట్టిన నా కొడక ఆడవాళ్ళు పుట్టిన నా కొడక బేకారు నా కొడక ఏమరా నీ మొదలు నిండాక బొట్లు తుమ్ముకు పుచ్చినట్టు కేకరించా స్వామి ఈత మన కింద పడుకోండి స్వామి. కొంగ పిల్ల గుర్తులేసుకుని ఈత మన కింద పడుకోండి కాదు కొంగ పిల్ల ఊరేసి ఈత మన కింద ఎల్లో పడుకోండి స్వామి పండుకొని అందుకోసం మగమంతా బొట్లు వచ్చాయి. సరే కడుక్కుంటే కదా కడుక్కుంటే ఆడ స్వామి. ఓహో మీరు ఎరుకురాలు కాబట్టి తప్పి నీ కడుపులో పెట్టుకో స్వామి. ఎందురా నీ కడుపులో పెట్టుకో చేత్తో గరి కొట్టినా కలిసి నా కొడుక ఏం పుట్టినారా నా కొడుక నువ్వు సరేగానే ఏమరా గుండువాయ్ మీరు ఎంతమంది వచ్చి ఏమిటారు మీరా ఎరికలలో అయితే మీరు మొత్తం ఎంతమంది వచ్చినారు ఏడ దిగినారు ఎవరెవరు గుడిసెలు ఎక్కడున్నా చెప్పరా స్వామి మొత్తం మొత్తం చెప్ప మీకు బిల్డింగ్ ఇప్పిద్దామని రా కాలనీ కాలనీ క్వార్టర్స్ ఇంగ్లీష్ మాట్లాడతాడు క్వార్టర్స్ క్వార్టర్ అంటే ఇంగ్లీష్ ఈ క్వార్టర్ కాదు బిల్డింగ్ లో చెప్పు ఎంతమంది ఉన్నా చెప్పు కాలనీ ఇప్పిస్తా ఏంది స్థలమా నీ ఊరూరికా బిల్డింగ్ స్థలమా 5 మూరలా జానుడు 5 మూరలా జానుడు అంతే కాదా నీ అక్క కట్టుకుంటే దాంట్లో వానకు నానవో ఎండకు ఎండవో నీ అక్క లోపల ఏసీలు ఉన్నట్టే లోపల రూములే పోతే మళ్ళీ బయటకు వచ్చే పంచాయతీ ఉండదు 5 మందికి 5 బిల్డింగ్లు ఇప్పించేద్దామని గుడిసెలా అన్న పోతా చెప్పు ఆడాడన్నా చెప్పురా ఇందిరా చూస్తే గారి కొట్టి నీ అక్క మా అక్క బొక్క లెక్కల బుక్కలు సరే సరే ఫస్ట్ చెప్పురా మహారాజరాశ్రీ ఒకటి రోజు ఉండరా చిన్న ఏం చెట్ట మహారాజరాశ్రీ మహారాజరాజశ్రీ గౌరమ్మ మీ అమ్మాయినా
చేత్తో కొట్టట్టే గౌరవం మామగారు బేకారా కూడా గౌరవనీయులైన వాయ్ మీరు పెద్దలు లెటర్ రాస్తారు స్వామి, పెద్దలు. లొట్ట కాదు లెటర్ రా అదే స్వామి. ఎరికల్లా కొడక గౌరవనీయులైన రాత్రి ఆ గౌరవం నియమైన గౌరవనీయులైన వాయ్ మాకేం తెలుసు స్వామి. గౌరవనీయులైన నాది గుడిసుకో స్వామి. నీది గుడిసా నీది గుడిసల్లా నీది నేను గుడిసల్లా ఈ పక్కన చెప్తా గుడిసెలు స్వామి. గుడిసెలాడు బాయ్ నాది గుడిసమాటండివా అదే స్వామి గుడిసెలు. నా కొడక గుడిసా ఒకటో చెప్పరా స్వామి మొట్టమొదట మొట్టమొదట పుస్తకం మర్యాద చెప్తానా అక్కడి నుంచి అన్నా చెప్పు ఇంటి నుంచి అన్నా చెప్పు అదే స్వామి ఈటి కాడ వేసుకొచ్చాను. ఇంటి చెప్పరా ఒకటో చెప్పరా ఈటి కాడ వేసుకొచ్చాను యాంటి కంటే ఒకటో చెప్పు స్వామి. మొట్టమొదట మొట్టమొదట కొట్టకం కొట్టకొండ కదరా కలిగిన కొడక మొట్టమొదటి చెప్పడంటే వేరు వేరు స్వామి. వరుసలు వరుస స్వామి మా పెదనాన్న గుడిస్తాను. మీ పెదనాంది మీ పెదనాన్ని గుడిసిన మీ పెద్దమ్మ చెప్పుకోపో బేకార్ నా కొడక అది బేకార్ చెప్పు గుడిచా మా అయ్యవాడు మాట్లాడితే అప్పుడే తప్పు కట్టుకున్నాను. రెండోది చెప్పా స్వామి మా చిన్న గుడిసి స్వామి. శిలాయన గుడిసా అంటే చెప్పాలా మూడోదే మా నాలుగు అన్నది గుడి స్వామి. రే గుడిసె అంటే చేరుతో కొట్టినా గుడిసు గుడిసు గుడిసాం స్వామి. నాలుగోదే ఐదోదే స్వామి ఐదు ఐదు అన్న గుడి స్వామి. ఐదో అన్నది గుడిస సరే 5 మంది మీరు పెద్ద స్వామి. తప్పులు పిప్పులు కాకుండా తప్పులేం చేయమరా కాకుండా నాది ఒకటి రాసుకో స్వామి. నీది ఒకటి గుడిసా మొత్తం 6 గుడిసెలు అనమాట మహారాజరాజశ్రీ గౌరవం మీయమైన గౌరవనీయులైన నాది ఒకటి గుడి స్వామి. నీ పెళ్ళ నుంచి లోపల ఉంటది ఇంకోటి వస్తాయి దాన్ని చెప్పు స్వామి. లోపల తెచ్చిందిరా ఐదోది సరే గుడిసెలన్నీ అయిపోయినాయి ఇప్పుడు మొత్తానికి ఎందుకోసం వచ్చిన వీటికి స్వామి నా పెళ్ళ పెద్ద తగులాట స్వామి. తగులాట అంటే కొట్లాట జగడం జగడం. ఓహో కొట్లాడుకున్నారు ఎందువల్ల 5 ముంతలు కళ్ళు తాగుతాం స్వామి. మేము 5 ముంతలు కళ్ళు తాగుతారు పొద్దున సాయంత్రం కూడా తాగుతారా మేము. మీ పెళ్ళం కూడా తాగుతుందా అంతా తాగుతాం స్వామి. పిల్లలు కూడా తాగుతారా పల్లి నిర్మించినారా సరే నా పిల్లలు పట్టాడుకోవాలి స్వామి. 5 ముంతలు కళ్ళు తాగిన 5 ముంతలు తెచ్చినావు. నా పిల్ల 2.5 ముంతలు కళ్ళు తాగింది స్వామి. 2.5 ముంతలు నీ పెళ్ళం తాగింది ఇంకో 2.5 పట్టాడుకొని గీసులోకొని నా మూడు ఇడిపోతూ నీ పిల్లలతో నాకు పట్టాడుకున్నాను ఇడిపినాను స్వామి. కళ్ళు కన్నా కొట్లాడుకున్నారా సరే కొట్లాడుకున్నారు. నేను మాత సింగ నేను మాత సింగ నేను మాత సింగ అంటాను స్వామి. నేను బాతా మీకు కళ్ళు పెట్టుకొని దెబ్బకో నేను మాత సింగ నేను మాత అట్టే పోయింది. సరే నా పెళ్ళాం పోయి పెళ్ళం పోయింది. పెళ్ళం పోయి ఎన్నాళ్ళు అయింది? నా పెళ్ళాం పోయి 3 నెలలు అయింది. నువ్వు ఎత్తులాడబట్టి 6 నెలలు పెద్దయ్యా. ఎట్లా చేసేది నా పడక బిడ్డ నీ పెళ్ళం పోయి 3 నెలలు అయింది. ఎత్తులాడికి నెన్నాళ్ళు పోయినావా? 6 నెలలు పెద్దయ్యా. నిన్ను చేతితో గట్టి కొట్టినా పెళ్ళం పోయి 3 నెలలు అయింది. నువ్వు ఎత్తులాడ ఎన్నాళ్ళు అయిందిరా? సరే ఇప్పుడు నీ పెళ్ళం పోయింది కదా ఇప్పుడు నీ పెళ్ళం చూపించాలి. నేను ఏం చేయాలి ఇప్పుడు? నీ పెళ్ళం చూపించా సరే నీ పెళ్ళం చూపిస్తా. నీ పెళ్ళం ఏ రకంగా ఉంటుంది ఏ టైప్ లో ఉంటుంది నీకు ఏ రకం గుడ్డలు కట్టుకుంటే చెప్పాలా? నా పెళ్ళాము తాటికాయ ఉన్న సంకల బిడ్డ నెత్తిన బుట్ట నెత్తిన బుట్ట నా పెళ్ళం ఉంటుంది స్వామి. అవులే సరే నీ పెళ్ళాన్ని చూపిస్తా. నీ పెళ్ళాన్ని చూపించడానికి నాకు మంచి గొప్ప బహుమతి ఏమన్నా ఇవ్వాలా? కోరుకుని ఇస్తా. అయ్యో చెప్ప నన్ను తులుసుక్క తెల్లారు పడిపోతే
అది గురుకు 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 అంటుంది స్వామి. ఏం పేరు దాని పేరు చెప్పరా? పండు పేరు స్వామి. పైన ఉన్న దుర్రా టోపీ టోపీ స్వామి. పైన టోపీ ఏమంటారు పై? అదే అజరత్ కొడక ఎరికల్లా కొడుకుని మాకు ఇంకోటి చెప్పేదన్నా గురుగారు పిల్లలు స్వామి. ఒరే మొదటి పట్టాలు నాకు కొడక నీ మధ్య తెలుగు కొనేం రాయ్ కొట్టినా చెప్ప ఇంకోటి చెప్పా మార్గాలు తెలుపు గుర్తుపురాడు స్వామి. పూరేలి ఉండేది గుర్తు మీద పొద్దుపురాడు స్వామి. గుర్తుపురాడు పూరేలి సరేగానే ఓ స్వామి. దాని నడుములో పొచ్చుండే స్వామి. కోడి పడుతుంది. ఏంది అది గుర్తుపురాడు స్వామి. గుత్తి పూరే అంటారు అదే తెల్లగా గుర్తు పెరిగి నీ చెట్లు పడతాడు స్వామి. 4 గంటలకు వచ్చా గుర్తు పెరిగి నీ చెట్లు పడతాడు. సరే ఎప్పుడు వినరా నీ పిల్లల దగ్గర అంటావు నీ పిల్లల దగ్గర వాళ్ళకి నా ఆయనకి దిగుతారు నీకు పిల్లల్ని చూపించేస్తా కదా నువ్వు నా ఆయనకి తిరారా ఇది యాపిల్ స్వామి. ఇది యాపిల్ కాదురా బావురి పిల్లి అడుగున బాడీ ఉంటుంది స్వామి. కాదురా గలీజన కొడక యాపిల్ కాదు పల్లె పల్లె అవునా నువ్వు నా ఆయనకి చూపించేస్తా నేను పిల్ల అనుకునేలా సరేలే ఎరికెళ్ళా కొడక తప్ప నీ కోసము నేను వచ్చిరా నా ముద్దులా మామయ్య నీ కోసము నేను వచ్చిరా నా ముద్దుల మామయ్య
కదా ఇట్లా నీ పెళ్ళ పోయాడు కదరా ఈ పక్కనరా చేంజ్ అయిపోతాను ఇట్లా ఏమన్నా అరవై దాని చూడ కాదా ఏ ముసుకేసి నీ పెళ్ళ వచ్చిందా అదా ఈ పెళ్ళ నన్ను చూస్తే నవ్వుతానే ఉంటుంది మా ఏమి కనపల్లా ఈసారి రౌండ్ వేరే కనపడుతుంది మళ్ళీ ఈసారి కరెక్ట్ కనపడుతుంది చూడు ఏంటాలి మీరా మీ ఇళ్ళలో బాస లేదు మీ బాసలో గట్టిగా 3 సార్లు పిలుచు నీ పెళ్ళాన్ని పలికిందనుకో నీ పెళ్ళామే రారా ఇప్పుడు మీలో బాస లేదు నీకు మీ బాసలో గట్టిగా 3 సార్లు పిలుచు పలికితే నీ పెళ్ళామే పలకలేదు అనుకో సాయిబు పెళ్ళ పలకంటే పిలిచిరా 3 సార్లు పిలిచిరా 3 సార్లు పిలిచి రెండోసారి పిలుచు పలుకుతాదే రెండోసారి మూడోసారి పుస్తకం కనబడుతుంది వచ్చేస్తుంది పిసికేది కాదు గోధుమ పిండి పిసికనా కరెక్ట్ గా పడుతుంది నా మొగుడు ఎక్కువ చూపించావా నా మొగుడు నేను అచ్చట్లు ముచ్చట్లాడుతుంటే కత్తి పెడతాను కత్తి గడ్డపార లేక కత్తి పెడతాను ఈ ఊరు పెద్ద మంచిగా ఉన్నాయి ఈ గ్రామానికి కదా కొడుక ఈ అన్నమయ్య జిల్లాకి ఆడెవడు అనుకున్నావు ఆడంతా స్వామి వాడంతా నీ మొగుడా స్వామి మా అమ్మ స్వామి మొగుడే స్వామి ఆడంతా మొగుడే చిన్న పిడి తల్లి స్వామి
అంటే లీటర్ అట్లా వచ్చేలట్టు నీ ఓ స్వామి. కాదురా మొగిని పట్టుకుని వాడటంట నా భర్త అనాలా అదంతా నా ఓ మొగుడే. స్వామి. ఈసారి ఈ పక్క పడతాగా ఓ స్వామి ఆ. ఆ, నా కొడక తగుడుపోతు నా కొడక ఆ అమ్మ నా పెళ్ళం కాదు వాయ్ అది నా పెళ్ళం అనాలి గది నా కొడక నా పెళ్ళం అట్లా సరే ఇంటికాడంత సంసారం దండిగా ఉంది. అవు అటువంటి సంసారం వదిలి దేనికి వచ్చినాడు అని. అంటే నీ ఇంటికాడ సంసారం పెద్దదే అవును స్వామి. ఎంత మాత్రమే ఓ స్వామి ఈ ఊరు పెద్దవాడిని మంచి పుణ్యాతులు స్వామి మంచి పుణ్యాతులు అదే స్వామి ఓ స్వామి అందరికి గురించి చెప్పినా శాతం చేస్తారు. నా గురించి చూడు అందరికి చెప్పు ఓ స్వామి యాసంగి నేను చూపించిన ఈ ధర్మాత్రుడు ధర్మాతులు ధర్మాత్ముడు స్వామి. పుణ్యాతులు ఈడు ధర్మాతులు ధర్మాత్ముడు, ధర్మాతుడు అలా చెక్కలంజమంటా జరిగినదా నీకు పొగిన చూపించేయా మీరిద్దరు అచ్చలు వస్తారు ఏం నవ్వుతాను ఎంత కొంచెం నవ్వుతుందిరా నీ పిల్ల అవి ఎంతైనా ఓ స్వామి అడుగు స్వామి ఆ, సంసారం అందరూ చేసింది ఆ, అడుగు దానికంత చూస్తా స్వామి నువ్వు అడుగుమే వచ్చు ఓ సింగా అడుగుతా స్వామి. ఆ, అవురా కిలబాకి రాసి పెట్టి కిలబాకి రాసి పెట్టి ఆ ఇల్లు బాకి ఏం చేస్తాడు చెప్పను. చెప్పితే సరే చెప్పలేదు ఇంకా నీకు నరక. నాకా స్వామి ఉండరా ఉండువా నీ పెళ్ళంతా మాట్లాడుతుందా నీ పెళ్ళం దగ్గరికి పోతాడా కూడా ఇవ్వా. మాట్లాడినే వాడు చెప్పు ఎట్టు ఈసారి చెప్పు ఏమైంది నువ్వు ఆ ఇల్లు బాకిలి అవును. ఏం చేసి వచ్చినాడు నా మొగుడు చెప్పినాడు అనుకో సరే, చెప్పలేదనుకో సరే అడుగుతా ఉండు కాదురా ఓ స్వామి బేకర్ నా కొడక అదుడు నా కొడక కల్చర్లో సైతి సైతివే గురంలో సైతి ఇల్లు వాకి ఏం చేస్తారా కలిగిన కొడక ఆ ఇల్లు వాకి ఏం చేసి చెప్పు ఓ స్వామి ఆ, దానికంత చూస్తా స్వామి. ఆహా ఇదిగో గొప్ప ఓ పెట్టమంట అన్నయ్యా. ఇల్లు వాకి ఏం చేసినా నన్ను అడుగుతాను వారిని అడిగినా చెప్తాంది నన్ను ఎందుకు ఈ పొందని వాడు మా ఫ్రెండ్ చేతులు తట్టిన స్వామి. వాడు కన్యలు చేత సరే గనేరా ఇల్లు వాకి ఏం చేసినావురా ఓ స్వామి నట్టి నడిబజారు మేలు బజార్ అవి సెంటర్ లో బజార్ మెయిన్ బజార్ పిల్లలు వాసాలు చెప్తారు పిల్లోళ్ళు ఏమైనా పెద్దలు అనుకో అవులే. ఇల్లు ఇస్తారు ఏమైనా మాట్లాడుకో పిల్లలు ఎలా కొడకంటారు అంటారు పిల్లలు వెళ్ళిపోయినా అవులే పిల్లలు ఏంటి పెట్టారు అంటలే ఆ మాట తట్టుకోలేక ఇల్లు వెళ్ళి కుప్ప పెట్టి పెట్రోల్ పోసి అగ్గి పెట్టేసిన నా ఇల్లు చెదురు కూడా స్వామి అగ్గి పెట్టినావా అట్లా మిద్దులు 3 కట్టేస్తాం మళ్ళా ఏమంట స్వామి. మీ ఇల్లు చెరువు కట్టవారుందంట అవును స్వామి. సాయంత్రం 10 పాట ముసలిళ్ళందరూ ఎనుములు కట్టి పోయి ఎద్దులు కట్టి పోయి మేపుకుని ఇంటికి వస్తావు సార్ సాయంత్రం పాట మీ ఇంట్లో ఎవరు లేరు కదా అని అవును స్వామి. చెప్పేసి ముసలిళ్ళు కప్పు పెరికేది పెరికేది. ఆ ముసలి అందరూ కోసాలు పెరికేది అది పెరిగి ఇది పెరిగి ఇటు చూడలేక కోపం వచ్చేసి అంతా కుప్ప పెరికేసి అగ్గి పెట్టారు అంట ఇంకా నిప్పుకు చెదులు అంటుంది అంట అన్నాడు మరి నీ ముందు నీ కళ్ళు కాదా? ఏయ్, వాడే. ఏయ్, నీ మొగుడు, నీ మొగుడు ఈయన. ఈయన నీ మొగుడు. ఒకటే స్వామి. ఆ ఇల్లు అంటే లేకుండా పోయింది. మళ్ళా ఒకవేళ ఇల్లు కావాలనుకున్నాడు ఏదో ప్రకారం ఇల్లు లేకుంటాడు అనుకో. పోనీ ఇంటికాడ నాకు 9 మంది బిడ్డలు. నీకు 9 మంది బిడ్డలా? 9 మంది 8 మంది బిడ్డలు ఇంటికాడ ఉన్నారే. కాదు ఆ పిల్లలు అచ్చట ముచ్చట ఆలా పాడు చూస్తా ఉన్నారు. వాళ్ళు ఉన్నారా లేదా అడుగుతా స్వామి. 9 మంది బిడ్డలా?
ఓ స్వామి పిల్లల విడాసి పెట్టి పిల్లల విడాసి పెట్టి ఆ పిల్ల ఏం చేసి వచ్చాడు అడుగుతాను